తిరంగా రక్తదాన్ మన జాతీయ జెండా రూపశిల్పి శ్రీ పింగళి వెంకయ్యకు నివాళిగా రెడ్ క్రాస్ కృష్ణ ఆయన పుట్టినరోజు అనగా ఫిబ్రవరి 3న 2009వ సంవత్సరంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం తిరంగా రక్తదాన్. ఈ తిరంగా రక్తదాన్ రూపశిల్పులు ఆనాటి కృష్ణా రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ మరియు జిల్లా కలెక్టర్ శ్రీధర్ గారు, ఎంపీ శ్రీ లగడపాటి గారు, కృష్ణా జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి గారు. ఈ రక్తదాన శిబిరంలో కృష్ణా జిల్లాలోని అన్ని కాలేజీ విద్యార్థులు పాల్గొనడం జరిగినది. ఈ రక్తదాన శిబిరానికి స్వచ్ఛంద రక్తదాతల నుంచి వచ్చిన స్పందన నభూతో నభవిష్యతి. సుమారు 20,000 మంది రక్తదానానికి ముందుకు వచ్చారు. వీరిలో ఆ రోజు 8,300 మంది దగ్గర నుంచి రక్తం సేకరించడం జరిగినది. ఇలా సేకరించిన రక్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులకు మరియు రక్త నిధులు ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు ఇవ్వటం జరిగినది. ఒక్క రోజులో 8,300 యూనిట్ల రక్తం సేకరించటం అన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది ఒక రికార్డు. ఇంతవరకు ఈ రికార్డును ఎవ్వరూ అధిగమించలేదు, ఇక ముందు కూడా అధిగమించలేరన్నది అతిశయోక్తి కాదు. ఆ రోజు ఫిబ్రవరి 3, 2009వ సంవత్సరం కృష్ణా జిల్లా రెడ్ క్రాస్ చరిత్రలో ఒక మరువలేని మరుపురాని మధురానుభూతి. ఆ అనుభూతి సువర్ణాక్షర లిఖితం. రెడ్ క్రాస్ కృష్ణా జిల్లా కీర్తిని నలుదిక్కులకు చాటి చెప్పిన రోజు. ఎందరో ప్రముఖ వ్యక్తులు ఆ రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. వారిలో ప్రముఖులు అప్పటి మన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ తివారీ గారు మరియు బీజేపీ జాతీయ నేత శ్రీ వెంకయ్య నాయుడు గారు. మరెవ్వరూ అందుకోలేనిది, మనకు మాత్రమే సొంతమైన ఈ రికార్డు మనం గర్వించదగినది, మనందరిది. ఈ స్ఫూర్తిని ఇలాగే కొనసాగించాలని స్వచ్ఛంద రక్తదాతలు ముందుకు వచ్చి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ విజయవాడకి తమ సహాయ సహకారాలను అందించాలని కోరుతూ మరొక్కసారి మీ అందరికీ నా ధన్యవాదాలు.